హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి రూ. 10 శుభవార్త చెప్పడం జరిగింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సచివాలయంలో వెళ్లకుండా వాట్సాప్లోనే అప్లై చేసుకునే విధానాన్ని ఈ మే 15వ తేదీ నుంచి తీసుకుని రాబోతున్నారు. రేషన్ కార్డుకి సంబంధించి అన్నీ అంటే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలన్నా, డిలీట్ చేసుకోవాలన్నా, అలాగే యాడ్ చేసుకోవాలన్నా, స్ప్లిట్ చేసుకోవాలన్నా అన్నీ వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టెక్నాలజీని వాడుకొని మిగతా రాష్ట్రాల కంటే ముందు ఉండాలని ఏ ప్రభుత్వం కోరుకుంటుంది అని మిమ్మల్ని అడిగితే వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ టెక్నాలజీలో ముందున్న రాష్ట్రం, పైగా అన్ని సమకూర్చుకున్న రాష్ట్రం. ఏపీలో పరిస్థితి లేదు, ఇప్పుడే ప్రయాణం మొదలైంది. అయినప్పటికీ టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే మ్యాజిక్ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వ సేవల్ని వాట్సాప్ ద్వారా కూడా అందిస్తుంది. తాజాగా కొత్త రేషన్ కార్డులను వాట్సాప్ ద్వారా పొందే వీలు కల్పిస్తుంది. సో దానికి సంబంధించి చూసుకుంటే మీ దగ్గర పాత రేషన్ కార్డు ఉంటే మీరు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇవ్వబోయే కొత్త రేషన్ కార్డులు టెక్నాలజీతో ఉంటాయి. ఏటీఎం కార్డ్ సైజులో ఉంటాయి. వాటిపై లబ్ధిదారుల ఫోటోలు ఉండవు, కానీ లబ్ధిదారుల పేర్లు ఉంటాయి. ఆ కార్డును స్వైప్ చేస్తే చాలు రేషన్ డీలర్కి పూర్తి సమాచారం తెలుస్తుంది. అంటే ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారికి ఎంతెంత సరుకులు ఇవ్వాలి, ఆల్రెడీ సరుకులు ఇచ్చేసారా, ఇంకా ఇవ్వలేదా, ఇలా అన్నీ మనకు తెలుస్తాయి. మరి వాట్సాప్లో ఎలా పొందాలో ఒకసారి చూసుకుంటే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కీలక ప్రకటన చేశారు. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఏదో ఒక మంచి విషయం చెబుతున్నారు. ఈసారి ఏం చెప్పారంటే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో కొత్త విధానం తెచ్చినట్లు తెలిపారు. మే 15వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను వాట్సాప్ ద్వారా కూడా తీసుకుంటామని చెప్పారు. అందువల్ల మనకు వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అది మనకు రాదు, ఎలా చేయాలో తెలియదు అనుకుంటే అప్పుడు సచివాలయం దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న పాత రేషన్ కార్డులు పెద్ద సైజులో ఉంటాయి కదా, పైగా అవి డిజిటల్ కార్డులు కావు. వాటిలో మార్పులు చేయాలంటే పెద్ద తలనొప్పి. అదే మనకు కొత్త డిజిటల్ కార్డులు తీసుకుంటే ఆ తర్వాత భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ కార్డులో మార్పులు చేయాలంటే నిమిషంలో పని పూర్తవుతుంది. అందుకే ఈ టెక్నాలజీని ప్రభుత్వం తీసుకువస్తుంది. దీన్ని మనం ఉపయోగించుకొని మన పాత రేషన్ కార్డులు ఇచ్చేసి కొత్తవి తీసుకుందాం. మీరు కొత్త రేషన్ కార్డుల కోసం వాట్సాప్లో మన మిత్ర ప్లాట్ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా మొబైల్ నెంబర్ 9552300009 నెంబర్ను సేవ్ చేసుకోవాలి. ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉంటారు. ఈ నెంబర్ ద్వారా కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు అడ్రస్ మార్పులు, కుటుంబ సభ్యుల చేరిక లేదా తొలగింపు, కార్డు విభజన, కార్డు సరెండర్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. అంటే ఏం కావాలన్నా వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు. అందువల్ల త్వరగా పని అయిపోతుంది. వాట్సాప్లో మీరు 9552300009 నెంబర్ ద్వారా మన మిత్ర గ్రూప్లో వెళ్ళగానే అక్కడ మీకు రకరకాల ప్రభుత్వ సేవలు ఉంటాయి. వాటిలో మీరు రేషన్ కార్డు విభాగంలోకి వెళ్ళాలి. అందులో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు అని ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు ఒక ఫారం వస్తుంది, దాన్ని నింపవచ్చు. అలాగే అటాచ్ చేయవలసిన పత్రాలు అప్లోడ్ చేయవచ్చు. ఇలా ఇవన్నీ పూర్తయిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేయగానే అధికారులకు ఆ దరఖాస్తు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 వారాల్లో మీకు కొత్త రేషన్ కార్డు ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మీరు మొబైల్లో లేదా మీ సేవా కేంద్రాల దగ్గర డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. వాట్సాప్తో పాటు రాష్ట్రంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో కూడా కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఇస్తున్నారు. అక్కడ వాటిని తీసుకొని అక్కడే నింపవచ్చు. లేదా ఇంటికి తెచ్చుకొని నింపి తిరిగి సచివాలయంలో ఇవ్వవచ్చు.
దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను జత చెయ్యాలి. వాట్సాప్ లేని వారికి ఈ విధానం తేలిగ్గా ఉంటుంది. అలాగే ఈ పని చేసి పెట్టడానికి మీ సేవా కేంద్రాల్లో ఉద్యోగులు కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళిన వారు మీ తరపున ఈ పనిని పూర్తి చేస్తారు. ఏపీ ప్రభుత్వం డిజిటల్ కార్డులు ఇస్తుండడం వల్ల దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందవచ్చు. ఈ కార్డులను ప్రభుత్వం జూన్ నుంచి ఇస్తుంది. కొత్త రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు నెలకు 30 కేజీల దాకా బియ్యాన్ని సబ్సిడీ ధరలతో పొందవచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వం కందిపప్పు, పంచదార కూడా కొన్ని చోట్ల ఇస్తుంది. ఇంకా త్వరలో రాగులు కూడా ఇస్తామని అంటుంది. ఇవన్నీ పేదలు తప్పక పొందాలి. ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు సేవలను డిజిటలైజ్ చేయడం ద్వారా అక్రమాలకు బ్రేక్ పడుతుందని భావిస్తుంది. అలాగే నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అనుకుంటుంది. సో ఈ విధంగా మే 15వ తేదీ నుంచి వాట్సాప్లో కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు సచివాలయంకు వెళ్లకుండానే ఇంట్లోనే హాయిగా కూర్చొని రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. లేదా మాకు రేషన్ కార్డు వాట్సాప్లో అప్లై చేసుకోవడం రాదు అన్నవాళ్ళు సచివాలయంకు కానీ మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.